గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. అందరికీ హ్యాపీ సండే. సండే కాబట్టి లేగడం లేట్. ఇప్పుడైతే స్నానం చేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాను. ఇంకా టిఫిన్ ఉప్మా చేస్తున్నా. రుబ్బు డాడీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంది. నిన్నటి వరకు తినేసామన్నమాట. ఇంకా రుబ్బు లేదు, అయిపోయింది. సో ఉర్నోక ఉప్మా చేసి చాలా రోజులు అయిపోయింది కదా నా చేత్తో అని చెప్పేసి ఇంకా ఉర్నోక ఉప్మా చేసేస్తున్నా. కొంచెమే చేస్తాను, మళ్ళీ ఎక్కువ చేసిన తినరు, అందుకోసం. మళ్ళీ గీత పట్ట అలిగింది, నేను స్నానం చేయించలేదని. అన్నిటికన్నా ఫాస్ట్గా నాకు ఉప్మా అయిపోద్దానికి నాకు ఉప్మా చేసేటనిపిస్తుంది. నాకు ఉప్మాలో అసలు కొంచెం సేమియా ఉప్మా ఇష్టం అనమాట, కానీ మా ఆయనకి సేమియా ఉప్మా నచ్చుతుంది అలా అంటారు. సో వేగంగా తాళం పెట్టేస్తా. ఓకే, ఉప్పు వేసాను, అలాగైతే ఉల్లిపాయ వేగంగా అవుతుంది కదా. ఇప్పుడే ఉప్మా కోసం నీళ్ళు అయితే వేసేసిన. బట్టలు అయితే చాలా ఉన్నాయి, 2-3 రోజులు బట్టి మడత పెట్టలేదు అనమాట. ఇవన్నీ కూర్చొని ఇప్పుడు మడత పెట్టాలి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ 3 ప్రాణాలు చూడండి, కనీసం బ్రష్ చేయకుండా బద్ధకంగా కూర్చొని ఆ మూల నుంచి లెగ్గట్లేదు. ఒక్కొక్కరు పిల్లలు కూడా బ్రష్ చేయలేదు. ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. వీళ్ళతో ఇలా ఉంటుంది అనమాట. సగం అందుకే ఆదివారం పూట తిండి మానేస్తాం మేము. ఇంకా బ్రష్ చేయకపోతే ఇంకెప్పుడు తింటారు చెప్పండి? మళ్ళీ ఏమైనా అంటే కోపం వచ్చేస్తుంది. బ్రష్లు కూడా రెస్ట్ తీసుకుంటారా? ఏ పాడైపోతాయి. ఏమి అయితే చేస్తాను. ఉప్మాతో మజ్జిగ చాలా బాగుంటుంది. మేమైతే ఇలానే తింటాము, ఉప్మా అండ్ మజ్జిగ కాంబినేషన్. పిల్లలకి కూడా ఇలాగే ఇష్టం. ఇంకా తినిపించేస్తా ఫస్ట్ పిల్లలకి. లెనిషా పాప అయితే ఏడుస్తుంది. ఎందుకు తెలుసా? తెల్లవారు టిఫిన్ చేయదాట. టిఫిన్ చేయకుండా ఏవేవో కావాలి అని అడుగుతుంది. రా నువ్వు ఇట్రా, దాగుండిపోయావు. బూందీ అడుగుతుంది, రా. ఇద్దరైతే స్నానాలు చేస్తారు, అలా నాన్న చేయించారు. నేను ఇక్కడ బట్టలు మడత పెడుతుండగా. ఈ టేస్ట్ సూపరా? నీకెలా ఉంది? సూపరా? తినేస్తావా? గుడ్ గర్ల్ అమ్మ. నా తల్లి, నా తల్లి. అన్నిటి కలర్ పెడుతుంది కానీ బంగారం. ఫైనల్గా బట్టలన్నీ మడత పెట్టేశాను. చూడండి, ఎండు. గీత్క సాయం చేయలేదండి ఈరోజు. సాయం చేయాలంటే అన్నీ నేను ఒక్కదాన్నే మడత పెట్టాను. కానీ మడతంతా పెట్టేసరికి 1.5 గంట పట్టే అనమాట. అన్ని బట్టలు ఉన్నాయి. మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి నేనేం ప్రిపేర్ చేయలేదు. యాక్చువల్గా ప్రిపేర్ చేస్తాను, ఏదైనా కర్రీ తీసుకురా అంటే వద్దుదారిని, నీకు ఎందుకు కష్టం అని చెప్పేసి మా ఆయన అయితే ప్రాన్ మంచూరియా అండ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశారనమాట. వచ్చేసింది. ఇప్పుడైతే తినేస్తాం అందరం కలిసి. మా పిల్లలకి నాకన్నా ఇష్టం. గీత బయట పంపిస్తున్నాం, నేను నెమ్మదిగా వేస్తాను కదా. అయితే మొన్న క్యాంప్ వెళ్ళేసి వచ్చాం కదా, వచ్చిన తర్వాత పక్క రూమ్ మేము చెక్ చేసుకోలేదు. ఇప్పుడు ఎందుకో సౌండ్ వస్తుందని వచ్చి చూస్తే ఎలకలు మొత్తం ఇవి కొరికేసాయి అనమాట. ఒక ఎలక దెబ్బ కుక్కలాగా ఉంది. అదైతే ఇప్పుడు మా ఆయన బయటకి వెళ్ళగొట్టేశారు. పువ్వులు దాంట్లో ఎన్నో తెలియదండి. యాక్చువల్గా మొత్తం డెకరేషన్ కోసం అని చెప్పేసి సంచిలో దాచి ఆ మూల పెట్టుకున్నాను నేను. మొత్తం కొరికేసాయి. నాని ఇలాగైతే ఎలా నాని బతకగలము? క్లీన్ గా ఉంచుకోవాలి. ఇప్పుడు రీల్స్ వీడియోలే కాదు, ఇంట్లో కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎవరు చెక్ చేశారు? నువ్వు వచ్చి చెక్ చేసావా? నేను పక్క రూమ్కి వచ్చి నేను చెప్పాను, నాని సౌండ్ వస్తుంది ఒకసారి పదనాన్ని చూద్దామని చెప్పి. నేను మొత్తం ఈ రూమ్ వాళ్ళు ఎన్నిసార్లు సర్దుతాను నీకు తెలీదా? రోజు తీసి ఎలా సర్దుతారు? వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి సర్దుకుంటామండి. మా ఆయన అలాగే ఒక్క పని హెల్ప్ చేయరు, మళ్ళీ అంటారు అనమాట. అలానే ఇదిగోండి డబ్బాలు కూడా ఈ పెద్ద సంచిలో వేసి ఉంచాము. యాక్చువల్గా అవి కూడా కొరికేసాయి, ఈ సంచి కూడా కొరికేసాయి అనమాట. ఒకే ఒక ఎలక ఇన్ని పనులు చేసింది. మొన్న మేము వెళ్ళిన వారం రోజుల క్యాంప్కి. అంతకుముందు ఎప్పుడు లేవండి. అప్పుడు ఎలకల బోన్ పెట్టిన తర్వాత అయిపోయింది. ఇంక ఇక్కడ చెత్త అంతా తీసి ఎత్తేసి మళ్ళీ నీట్గా సర్దేసినాను అనమాట. ఎక్కడికక్కడ చెత్త అంతా కలిపి పెద్ద బస్తాడికి వచ్చింది. ఇవి యాక్చువల్గా అత్తమ్మ వాళ్ళకి తీసుకువెళ్ళాల్సిన డబ్బాలు గట్ట అవి వేరే పెట్టేసాను. ఎలాగో ఎల్లుండి వెళ్తాం కదా. చెత్త అయితే చూడండి ఎంత వచ్చిందనమాట. మొత్తం కొరికిసిన పువ్వులు అన్నీ కలిపి ఇదంతా రేపు పడేయాలి. హ్యాపీగా పడుకుందామంటే ఏదో ఒక పని ఎక్స్ట్రా పడుతుంది అనమాట నాకు ఇలాంటివే.
నెక్స్ట్ ఈ బెడ్ కూడా నీట్గా లేదు. ఈ బెడ్షీట్ అంతా తీసేస్తా, చాలా రోజులు అయింది. క్యాంప్ వెళ్ళి వచ్చిన తర్వాత తీయలేదు. ఇప్పుడు తీసి మళ్ళీ ఇంకో బెడ్షీట్ వేసామనుకోండి, మళ్ళీ క్యాంప్ వెళ్ళి వచ్చేసరికి సరిపోతుంది. ఈ బెడ్షీట్ అంతా తీసి నేనైతే స్నానంకి వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఎందుకంటే చాలా చిరాగ్గా ఉంది ఆ చెత్త అంతా ఎత్తడం. మా స్మెల్ దారుణంగా ఉందనమాట. ఎన్ని రోజులు బట్టి స్టాక్ ఉందో మరి తెలియదు నాకు. అది మేము క్యాంప్ వెళ్ళినప్పుడు అవుతుంది. వన్ వీక్ నేను ఇంట్లో లేను కదా. ఇంట్లో ఆడవాళ్ళు నిజంగా అండి 2-3 రోజులు లేకపోతేనే దారుణంగా ఉంటుంది. అటువంటిది 1 వీక్ నేను ఇంట్లో లేను, అలానే ఉంటుంది. మా ఆయన కూడా ఒకరోజే వచ్చారనమాట మళ్ళీ అక్కడికే. మేము అక్కడే ఉన్నాం వైజాగ్లో. దానివల్ల ఇంత జరిగింది ఘోరం. ఏం చేస్తాం, తప్పదు, ఒక్కొక్కసారి మనమే చేసుకోవాలి. బెడ్షీట్ అయితే నీట్గా పరిచేసాను అనమాట. వీళ్ళైతే పాలకి వెళ్ళారు. పాలకి వెళ్ళిన వాళ్ళు ఈ బెడ్షీట్ పరిచేసరికి వచ్చారనమాట. ఎంత ఫాస్ట్గా ఉన్నారు వీళ్ళు. సో ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసరికి రవ్వ దోశలు విత్ చట్నీ అనమాట. సో దానికోసం పలుకులు అయితే మా ఆయన వేపారు. సో మా గీతమే వీడియో తీస్తుంది అనమాట. ఈ మధ్య తనకు నేర్పిస్తున్నా. తనకు ఆల్రెడీ వచ్చు, బట్ యాంగిల్స్ కూడా తనకు నీట్ గా తీయడం నేర్చుకుంటుంది ఈ మధ్య అయితే. ఇంకా ఫోటోలు వీడియోలు నేర్చుకుంటున్నా. ఫోటోలు వీడియోలు తీయడం నేర్చుకుంటున్నావా? గుడ్ గర్ల్ అమ్మ. అన్నిట్లో ఉండాలి కదా. చదువుకోవాలి, అన్ని పనులు అమ్మకి సాయం చేయాలి, వీడియోలు తీసుకోవాలి, రీల్స్ చేయాలి కదా. సో ఎప్పుడైతే ఇంక వీటికి తొక్క తీసి దానికి చట్నీ చేసేస్తాను. దోశలు తింటానన్నా? రవ్వ దోశలు ఇష్టమే కదా నీకు? ప్లెయిన్ దోశలు అయితే రవ్వ దోశ ప్లెయిన్. అంటే ఎలాగంట అంటారు. ఇంకా దోశలు అయితే వేయడం స్టార్ట్ చేసేసానండి. ఇదిగోండి, ఇంకా చట్నీ కూడా ఆడేసాను, పోపు కూడా పెట్టేశాను అనమాట. ఈరోజు చట్నీ అయితే చాలా టేస్ట్ గా వచ్చింది. మేబీ మా ఆయన పలుకు లేపడం వల్ల ఏమో. అంటే మగవాళ్ళు చేయి పెడితే టేస్ట్ వస్తుంది అంటారు కదా. నిజంగానండి, మగవాళ్ళ చేతితో ఏ వంట చేపిస్తున్నా కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను. ఎలా ఉందనండి టేస్ట్? సూపర్గా ఉందా? నీకు సూపరేనా? తినట్లేదు కానీ సూపర్గా ఉందని చెప్పేస్తుంది వాళ్ళది వెనకలెళ్ళి. ఈరోజు చట్నీ మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది.